వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈస్ భూషణ్ గోవిందుల, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం కాకతీయులలో భాగంగా వారు సామంత కాకతీయులుగా ఉండి క్రమంగా ఏమవుతుంది స్వతంత్ర కాకతీయులుగా ఈ విధంగా మారాడు, సార్వభౌమ కాకతీయులుగా ఈ విధంగా మారారు. అలాంటి మార్చడంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తే రుద్రదేవుడు అన్నాం. ఈ రుద్రదేవుడినే మనం చరిత్రలో మొదటి ప్రతాపరుద్రుడు అన్నాం. ఈ మొదటి ప్రతాపరుద్రుని యొక్క ప్రస్థానంతో సార్వభౌమ లేదా స్వతంత్ర కాకతీయులు లేదా ఇండిపెండెంట్ కాకతీయాలు అనేవి ఏర్పడుతున్నారు. క్రమంగా ఒక మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. నేటి తెలుగు ప్రాంతాలైన 3 కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలను ఏకీకృతం చేసి ఆంధ్రదేశాధీశ్వర బిరుదుతో వీరు పరిపాలన కొనసాగించడం జరిగింది. మరి ఇలా ఈ రుద్రదేవుని కాలంలో ఆ స్వతంత్ర కాకతీయ రాజ్యంగా ఏ విధంగా అవతరించే క్రమంలో రాజ్య విస్తరణ ఏ విధంగా చేపట్టబడింది, అలాంటి అంశాలను ఇప్పుడు పరిశీలిస్తే ఈ రుద్రదేవుని కాలంలో మనకు కొన్ని ఆలయాలను కనుక గమనిస్తే ఏ విధంగా కాకతీయ సామ్రాజ్యం ఒక స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యంగా మార్పు చెందిందో అర్థమవుతుంది. అందులో మొదటి ఆలయాన్ని గమనిస్తే హనుమకొండలోని రుద్రేశ్వర ఆలయం అంటున్నాం. దీనికి మరొక పేరే 1000 స్తంభాల గుడి అంటున్నాం. మరి ఇలాంటి 1000 స్తంభాల గురించి సమాచారం ఎక్కడ ఉంది? హనుమకొండ శాసనంలో పేర్కొనబడడం జరిగింది. హనుమకొండ శాసనం ఎప్పుడు? క్రీస్తకం 1162లో మనకి ఈ దేవాలయం అనేది ఎవరి కాలంలో? రుద్రేశ్వరుని కాలంలో లేదా మొదటి ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించబడడం జరిగింది. ఓరుగల్లు నగరాన్ని పాక్షికంగా నిర్మించడం జరిగింది. ఓరుగల్లు నగరానికి పునాదులు వేశాడు. ఒక రాజధానికి కావలసిన కట్టడాల ప్రారంభం అనేది జరుగుతుంది. అంతలోనే అతడు మరణిస్తాడు. కాబట్టి రాజధానిని హనుమకొండ నుండి వరంగల్కు మార్చే ప్రయత్నం చేస్తాడు. పాక్షికంగా మార్చిన సందర్భం మనకి మొదటి ప్రతాపరుద్రుని కాలంలో జరుగుతుంది. నెక్స్ట్ గమనిస్తే ఉదయచోళుడు అన్నాం. ఉదయచోళుడి యొక్క కుమార్తె పద్మావతి. ఈ ఉదయచోళుని యొక్క కుమార్తె పద్మావతిని ఈ రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు వివాహం చేసుకుంటాడు. మొదటి వివాహ సందర్భంలో తెలంగాణ సామాజికంగా ఉన్న ఇప్పటికీ సమస్య అది కరీంనగర్, వరంగల్ ప్రాంతాలను కనుక గమనిస్తే వివాహ అనంతరం మొదటిసారిగా వారి కులదైవాన్ని దర్శించుకునే సాంప్రదాయం ఉంది. వీరి ప్రకారం వీరికి యొక్క కులదైవంగా మనం శివున్నే గమనించవచ్చు. కాబట్టి తమ మొదటి మ్యారేజ్ అయిన తర్వాత మొదటి రోజు దర్శనం కోసం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. పద్మావతి, రుద్రదేవుడు. ఈ సందర్భంలో నిర్మించబడిందే రుద్రేశ్వర తటాకము అంటున్నా. పుణ్యస్నానాలు ఆచరిస్తూ మనం ఉదాహరణకి వేములవాడని గమనించండి, ధర్మగుండం అనేది కనబడుతుంది. అందులో స్నానం ఆచరించి భక్తులు దైవాన్ని సందర్శించుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి ప్రయత్నంలో భాగంగానే ఈ హనుమకొండ కేంద్రంగా 1000 స్తంభాల గుడి ముందు నిర్మించబడిన తటాకాన్ని రుద్రేశ్వర తటాకము అంటాము. ఇది వారి యొక్క మ్యారేజ్ గుర్తుగా నిర్మించబడడం జరిగింది. అంతేకాకుండా ఇతను క్రీస్తకం 1182లో ఇతని పరిపాలన కాలంలోనే పల్నాడు యుద్ధము అనేది జరుగుతుంది. ఈ పల్నాడు యుద్ధంలో నలగామ రాజుకి సహాయాన్ని అందించాడు. క్రమంగా యాదవులకి పూర్తి శత్రువుగా మారడం జరుగుతుంది. మరి ఇతని కాలంలో ఉన్న ప్రధాన సేనాధిపతులు ఏ విధంగా ఇతడు స్వతంత్ర హోదాను పొందాడు, రాజ్యాన్ని విస్తరించాడు అంటే అతనికి బలమైన సేనాధిపతులు ఉన్నారు. అలాంటి సేనాధిపతులలో గంగాధరుడు ఒకరు. ఈ గంగాధరుడు రుద్రదేవుని యొక్క మంత్రి. హనుమకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. నేటి హనుమకొండలో ఉన్న ప్రసన్న కేశవాలయం మనకు గంగాధరుడు నిర్మించడం జరిగింది. ఎవరి కాలంలో? రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుని కాలంలో. అంతేకాకుండా రుద్రదేవుని యొక్క సేనాధిపతి కోట సేనాని అంటాం. సో ఈ కోట సేనాని, గంగాధరుడు వంటి బలమైన సేనాధిపతులు, బలమైన మంత్రులు ఉండడం వలనే రాజ్యాన్ని విస్తరించగలిగాడు. మరి ఇలాంటి కోట సేనాని యొక్క బిరుదును గమనిస్తే కోట గెల్వాట అనే బిరుదును కలిగి ఉన్నాడు. అనేక కోటలను ఆక్రమించడంలో క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది. క్రమంగా యాదవ రాజ్యంతో జరిగిన గొడవ, ఆ యాదవ రాజ్యంలో ఉన్న రాజు ఎవరు? జైతుగి అంటున్నాం. సో ఈ జైతిగుడు, ఇతన్నే మనము జైత్రపాలుడు అంటాం. ఈ జైతిగు లేదా జైత్రపాలనతో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మనకి మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడు యుద్ధ రంగంలోనే వధించబడడం జరుగుతుంది. క్రమంగా రుద్రదేవుని తర్వాత రాజ్యానికి వచ్చిన వ్యక్తి మహాదేవుడు అంటాం. ఎవరి మహాదేవుడు అంటే రుద్రదేవుడి యొక్క సోదరుడు. రుద్రదేవునికి సంతానం లేకపోవడంతో కాకతీయ మహాసామ్రాజ్యానికి రాజుగా ప్రకటించబడిన వ్యక్తే రుద్రదేవుడు. 1196 నుండి 1199. ఈ విషయం తెలుసుకున్న మళ్ళీ యాదవరాజు అయిన జైతుగి లేదా జైత్రపాలుడు కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేయడం జరుగుతుంది. ఈ దండయాత్రలో మహాదేవుడు యుద్ధ రంగంలోనే మరణిస్తున్నాడు. కాబట్టి మహాదేవుని యొక్క కుమారుడు ఇప్పుడు రాజ్యానికి రావాలి. మహాదేవుని యొక్క కుమారుడు ఎవరు? గణపతి దేవుడు. కాబట్టి ఈ జైతుగు ఏం చేశాడు? గణపతి దేవుని తన వెంట తీసుకెళ్లి శరణార్థిగా తన వద్ద ఉంచుకోవడం జరిగింది. క్రమంగా కాకతీయ రాజ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో
అంటే రాజ్యానికి రాజు లేడు, రాజ్యానికి సార్వభౌమాధికారుడు లేడు. ఈ సమయంలో కాకతీయ రాజ్యాన్ని కాపాడిన వ్యక్తి రేచర్ల రుద్రుడు అన్నాం. సో ఈ రేచర్ల రుద్రుడు గణపతి దేవుని లేని లోటుని ఒక కమిటీ ద్వారా ఆనాటి కాకతీయ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. క్రమంగా జైతికుతో మంతనాలు చేశాడు. జైతికుడి యొక్క కుమారునితో మంతనాలు చేసి గణపతి దేవుణ్ణి ఇడిపించడం జరిగింది. సో అలాంటి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి వీరి యొక్క సేనాధిపతి అవుతున్నాడు. సో ఈ మహాదేవుని యొక్క కుటుంబాన్ని గమనిస్తే భార్య భయ్యాంబ అవుతుంది, కుమారుడు గణపతి దేవుడు అవుతున్నాడు. కుమారుడు గణపతి దేవుడు, కుమార్తెలు మైలాంబ, కుందాంబిక అంటాం. ఇప్పుడు క్లియర్గా గమనించండి. బయ్యారం శాసనం, బయ్యారం చెరువు అనేది ఎవరి మీద? తల్లి పేరు మీద నిర్మించబడింది. తల్లి పేరు మీద నిర్మించింది ఎవరు? కూతురైన మైలాంబ. మైలాంబ అంటే ఎవరు అవుతున్నారు? ఇప్పుడు గణపతి దేవుని యొక్క సోదరి అన్నాం. అంటే ఇప్పుడు గణపతి దేవునికి ఇద్దరు సోదరులు, ఒకటి మైలాంబ, రెండు కుందాంబ. కుందా సముద్రాన్ని నిర్మిస్తుంది కుందాంబిక. మైలాంబ ఏమవుతుంది? మైలారం చెరువు మరియు బయ్యారం చెరువులను నిర్వహిస్తుంది. బయ్యారం శాసనాన్ని కూడా వేసిస్తుంది ఎవరు? మైలాంబ. ఇది ఇతని యొక్క కుటుంబం. క్రమంగా మహాదేవుని మరణానంతరం గణపతి దేవుడు రాజ్యానికి రావడం జరిగింది. మరి మహాదేవుడు శైవాన్ని ఏ విధంగా ఆదరించాడు? ఎవరి సమక్షంలో శైవ దీక్షను తీసుకోవడం జరిగింది? ఆ వ్యక్తే ధృవేశ్వర పండితుడు అంటున్నాం. సో అక్కడ రామేశ్వర పండితుడు బేతరాజు కాలంలో వచ్చాడు, ఇక్కడ మహాదేవుని కాలంలో ధృవేశ్వర పండితుడు వచ్చాడు. ఇతని సమక్షంలో ఉన్న శైవ మతాన్ని పూర్తిగా తీసుకోవడం జరిగింది. క్రమంగా శైవ మతం ఈ కాలంలో ఉచ్చ స్థితికి చేరడం జరిగింది. క్రమంగా జరిగిన యాదవులతో జరిగిన గొడవ, ఆ గొడవ సందర్భంలో 1199లో మనకి మహాదేవుడు యుద్ధరంగంలోనే మరణిస్తున్నాడు. క్రమంగా గణపతి దేవుడు ఒప్పందం ప్రకారం రాజ్యానికి రాజుగా ప్రకటించబడ్డాడు. గణపతి దేవుని యొక్క కాలాన్ని గమనిస్తే 1199 నుండి 1162 అంటాం. మొత్తం 63 సంవత్సరాలు, 6 దశాబ్దాలకు పైగా పరిపాలన కొనసాగించిన వ్యక్తే గణపతి దేవుడు అంటాం. అలాంటి గణపతి దేవుని యొక్క కుటుంబాన్ని కనుక గమనిస్తే భార్యలు పేరాంబ, నారాంబ అంటాం. ఎవరి పేరాంబ, నారాంబ? అయ్యవంశ పినచోడుని యొక్క కుమార్తెలు. ఎవరి అయ్యవంశ పినచోడు? దివిసీమ పాలకుడు. సో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న, విజయవాడ పరిసరాలలో ఉన్న దివిసీమ పాలకుడు ఎవరు అంటే అయ్యవంశ పిడచోడు. ఈ పినచోడుని యొక్క కుమార్తెలే పేరాంబ, నారాంబ. ఎందుకు ఇతను వీరితో వైవాహిక సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే గణపతి దేవుడు తన రాజ్య విస్తరణలో భాగంగా ఈ దివిసీమను కూడా ఆక్రమించడం జరుగుతుంది. ఆ ఓటమిని అంగీకరించిన అయ్యవంశ పినచోడు తన ఇద్దరి కూతుర్లను అతనికిచ్చి వైవాహిక సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాంటి క్రమంలోనే ఈ పేరంబ, నారంబల యొక్క సోదరుడు అంటే గణపతి దేవుని యొక్క బావమరిది జయాప సేనాని. ఇక్కడ సేనాని అనేది పదం కాదు, గుర్తుపెట్టుకోండి, అతని యొక్క హోదా అవుతుంది. జయాప అనేది పేరు, సేనాని అనేది హోదా. ఎందుకంటే బావమరిది కాబట్టి రాజ్యంలో ఉన్నత స్థానంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జయాప సేనాని ఎవరు అంటే గణపతి దేవుని యొక్క భావమరిది లేదా పేరాంబ, నారంబల యొక్క సోదరుడు అవుతున్నాడు. మరి ఇతని యొక్క కుమార్తెలు, ఇతనికి పురుష సంతానం లేదు. తప్పనిసరి పరిస్థితులలో అతడు ఏం చేశాడు? విశ్వేశ్వర పండితుని యొక్క సలహా మేరకి కుమార్తెనే రాజ్యానికి రాజ్యాధికారిగా ప్రకటిస్తున్నాడు. సో ఇతని యొక్క కుమార్తెలు రుద్రాంబ, గణపాంబ అంటాం. ఇక్కడ క్లియర్గా గమనిస్తే అంబ అనే పదం కనబడుతుంది చూడండి. అంబ అనేది శక్తి రూపినికి మరొక పదం. కాబట్టి మొత్తం కాకతీయ సామ్రాజ్యంలో శైవ మతానికి సంబంధించి శక్తి రూపిణి అయిన అంబ అనే పదాలే ఉపయోగపడతాయి. రుద్రాంబ, బయ్యాంబ, మైలాంబ, కుందాంబ అండ్ గణపాంబ. సో అంబ అనేది శక్తి రూపిణికి పేరుగా కనబడుతుంది. కాబట్టి రుద్రాంబ యొక్క భర్త ఎవరు? చాళుక్య వీరభద్ర అంటున్నాడు. చాళుక్య వీరభద్రుడు రుద్రాంబ యొక్క భర్తగా ఉన్నాడు. గణపాంబ బేతనామాత్యుడు భర్తగా ఉన్నాడు. గణపాంబ భర్త బేతనామాత్యుడు అనగా గణపతి దేవుని యొక్క అల్లుళ్ళు అవుతున్నారు. అదేవిధంగా ఇతని కాలంలో నిర్మించిన నిర్మాణాలు గమనిస్తే వరంగల్ కోట అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వరంగల్ కోటని శత్రు దుర్భేద్యమైన కోటగా మార్చాడు. ఒక బలమైన, ఒక శత్రువు చొరబడడానికి వీలు లేని ఒక సంక్లిష్టమైన కోటగా మార్చడం జరిగింది. అలాంటి కోటలో మనకి 75 బురుజులు కనబడుతున్నాయి. సో బురుజులు అంటే సైనికుడు స్థావరం ఉండే ప్రదేశము అని అర్థం. రక్షణ కోసం సైనికుడు స్థావరం ఉండే ప్రదేశాన్ని బురుజులు అంటాం. గోల్కొండలో కూడా బురుజులు ఉంటాయి చూడండి. రైట్, ఇక్కడ గమనిస్తే వరంగల్ కోట, బెందడి కోట అంటాం. బెందడి అంటే చిన్న రాయి అంటాం. ఒక రాయిని డిజైన్ చేసినప్పుడు మనకి పునాది రాళ్ళు తీస్తాం చూడండి. ఆ పునాది రాళ్ళు తీయగా పగిలిన భాగాలను, చిన్న చిన్న రాళ్ళని బెందడి అంటాం చూడండి. అలాంటి బెందడి రాళ్ళని, బెందడి కోటని వరంగల్ కేంద్రంగా నిర్మించాడు. పాకాల చెరువును నిర్మించడం జరిగింది. మరి పాకాల చెరువుని గణపతి దేవుని యొక్క సేనాధిపతి ఎవరు? జగదల ముమ్మడి అంటున్నాం. సో ఈ జగదల ముమ్మడి అనేవాడు గణపతి దేవుని యొక్క సేనాధిపతుల్లో ఒకరు.
సో ఇప్పుడు జయాపసేనాని సేనాని అవుతాడు, జగదల ముమ్మడి కూడా సేనాని అవుతాడు. ఈ జగదల ముమ్మడి చేసిందే పాకాల చెరువు అవుతుంది. అతిపెద్ద చెరువుల్లో ఒకటి, ఒక రామప్ప, ఒక లక్నవరం, ఒక పాకాల చెరువులు మొత్తం గణపతి దేవుని కాలంలోనే తవ్వబడతాయి. కొన్ని వేల ఎకరాలకి, ఇప్పటికీ దాదాపుగా 17,000 ఎకరాలకి ఆ 3 చెరువులు సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వ్యవసాయ సాగునీటిని అందిస్తున్నాయి. అలాంటి రామప్ప చెరువు రేచర్ల రుద్రుడు నిర్మించడం జరిగింది. పాకాల చెరువుని జగదల ముమ్మడి, రామప్ప చెరువుని ఎవరిని రేచర్ల రుద్రుడు నిర్మించడం జరిగింది. లక్నవరం, గణపవరం, బయ్యారం, ధర్మసాగర్. ఇక్కడ బయ్యారం, ధర్మసాగర్ చెరువులు గమనిస్తే మైలారం. సో ఈ మైలాంబ నిర్మించింది బయ్యారం, మనకి ధర్మసాగర్ అంటున్నాం. మైలాంబ నిర్మించడం జరుగుతుంది. రాతికోట, అదేవిధంగా ఇతని యొక్క రథసారథి అంటున్నాం. రథసారథి అంటే అశ్వికదాధిపతిగా ఉంటాడు. అలాంటి రథసారథి మనకి గంగయ్య సాహిని అంటున్నాము. గజపతి కూడా ఉంటాడు. చూడండి, గజపతి ఎవరవుతున్నారు? గజపతి జయాపసేనాని అవుతాడు. సో ఈ రథసారథి అయిన గంగయ్య సేనాని యొక్క బిరుదులు గమనిస్తే మాండలిక బ్రహ్మరాక్షస అంటాం. మాండలిక బ్రహ్మరాక్షస, రక్కస అన్నాం. ఇలాంటి బిరుదులని గంగయ్య సేనాని కలిగి ఉండడం జరిగింది. అదేవిధంగా గండపెండేర అంటున్నాం. గండపెండేర మనకు శ్రీనాథుడు తీసుకుంటాడు. చూడండి, సో మనకు బలమైన వ్యక్తి, బలమైన సేనాధిపతి అంటున్నాం. గండపెండేర గంగయ్య సేనాని యొక్క బిరుదులు ఉన్నాయి. అదేవిధంగా ఇతని యొక్క ప్రధాన సేనాధిపతి రేచర్ల రుద్ర అంటాం. ఇతడే చాలా కీలకంగా వ్యవహరిస్తాడు. ఎప్పుడైతే గణపతి దేవుడు జైతుకు చేత యాదవ రాజ్యానికి బందీగా వెళ్తాడో, జైతుకు రాజ్యంతో మంతనాలు జరిపి గణపతి దేవుణ్ణి విడిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది రేచర్ల రుద్రుడు అంటున్నాం. గజసాహిని జయాపసేనాని అన్నాం. గజసాహిని జయాపసేని అని అన్నాం. ఇతని కాలంలో నెల్లూరు రెండవ మనమసిద్ధి నెల్లూరు ప్రాంతానికి రాజుగా ఉంటాడు. వారసత్వ యుద్ధం సందర్భంలో రెండవ మనమసిద్ధి తన కవి అయిన తిక్కన సోమయాజిని ఎక్కడికి? గణపతి దేవుని దగ్గరికి పంపించడం జరుగుతుంది. సహాయాన్ని అర్థించడం జరుగుతుంది. గణపతి దేవ, మీరు మాకు సహాయాన్ని చేస్తే నేను రాజుగా ప్రకటించబడతాను, తద్వారా మీకు లాభం చేకూర్చబడుతుంది. ఆ లాభమే మనకేమవుతుంది? మోటుపల్లి ఓడరేవు అవుతుంది. సో ఈ లాభం ఎక్కడ? రెండవ మనమసిద్ధి రాజుగా కావడానికి, ఆ వారసత్వ యుద్ధంలో గెలవడానికి కావలసిన సైన్యాన్ని గణపతి దేవుడు సహాయంగా పంపిస్తాడు. ఆ సహాయం రావడంలో రాయబారిగా వ్యవహరించిన వ్యక్తి, మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు అంటే తిక్కన సోమయాజి అవుతున్నాడు. సో ఇతడు ప్రవేశపెట్టిన కులమానాలు, గణపతి దేవుడు ఆర్థిక వ్యవస్థలో భాగంగా అనేక కులమానాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకు? వారి కాలంలో నీటి సదుపాయాలు పెరుగుతున్నాయి. నీటి సదుపాయాలు చాలా పెరిగాయి. ఆ నీటి సదుపాయాన్ని ఉపయోగించి పంటల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. కాబట్టి నిర్దిష్టమైన పంట విస్తీర్ణాన్ని నిర్ణయిస్తేనే పన్నును కూడా నిర్ణయించవచ్చు. దానికి అనుగుణంగా అతడు వివిధ రకాల కొలమానాలు ప్రవేశపెట్టారు. అందులో కేసరి తూము, కేసరి మాడ, కేసరి పుట్టి. ఈ కొలమానాల ద్వారా దిగుమతిని, ఈ కొలమానాల ద్వారా దిగుబడిని, ఈ కొలమానాల ద్వారా భూమి యొక్క వైశాల్యాన్ని నిర్ణయించే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఇతడు ప్రవేశపెట్టిన నాణ్యాలు ఆర్థిక వ్యవస్థలో మారకంగా ఉపయోగపడతాయి. అలాంటి మారకాలని కేసరిమాడ పేరుతో ప్రవేశపెట్టడం జరిగింది. పరిపాలనా కాలం దాదాపు 6 దశాబ్దాలకు పైగా, అంటే 63 సంవత్సరాల పరిపాలన కాలం ఉంటుంది. మరి ఇతని కాలంలో జరిగిన పరిణామాలు ఏంటి? రాజ్య విస్తరణ ఏ విధంగా జరిగింది? ఆ విషయాన్ని గమనిస్తే యాదవ రాజైన జైతుగి కాకతీయ రాజ్యంపై దాడి చేశాడు. ఎవరు? గణపతి దేవుని యొక్క తండ్రి కాలంలో. ఆ సందర్భంలో అప్పటి పాలకుడైన మహాదేవుడు హతమార్చబడినాడు. వారసుడైన గణపతి దేవుణ్ణి తనతో పాటుగా దేవగిరికి తీసుకుపోవడం జరుగుతుంది. ఈ సమయంలో కాకతీయ రాజ్యం సంక్షోభంలో పడుతుంది. సంక్షోభంలో పడినప్పుడు కాపాడిన వ్యక్తి ఎవరు అంటే రేచర్ల రుద్రుడు. అందుకే ఇతని యొక్క బిరుదు కాకతీయ రాజ్యభార ధౌరేయ అంటాం. కాకతీయానికి సంక్షోభం ఏర్పడినప్పుడు దాన్ని కాపాడినవాడా, దాన్ని ఎదిరించినవాడా, దాన్ని నిర్ణయించినవాడా అని అర్థం. సో మనకి ఇక్కడ కాకతీయ రాజ్య భార ధౌరాదేయ అంటున్నాం. భారాన్ని మోసినవాడా, కష్టాన్ని చూసినవాడా అని అర్థం. సో అలాంటి బిరుదు ఎవరికి ఉంది అంటే రేచర్ల రుద్రుడికి ఉండడం జరిగింది. మరో బిరుదు గమనిస్తే కాకతీయ రాజ్య సమర్థ అంటాం. సమర్థుడు, రైట్. ఇలాంటి బిరుదులు మనకి రేచర్ల రుద్రునికి రావడం జరుగుతుంది. క్రమంగా జైతుగి యొక్క కుమారుడు సింగనుడు. జైతుగి మరణిస్తాడు. సింగని కాలంలో ఈ క్రమంగా రేచర్ల రుద్రుడు అతనితో ఒప్పందం చేసుకొని అతన్ని మెప్పించి అతని నుండి గణపతి దేవుణ్ణి విడుదల చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే గణపతి దేవుడు విడుదల చేయబడ్డాడో 1199లో గణపతి దేవుడు కాకతీయ పాలకుడుగా మారడం జరిగింది. అప్పటి నుండి ఏమవుతుంది 11
రైట్. 1199 నుండి 1262 వరకు తన పరిపాలనా కాలాన్ని కలిగి ఉండడం జరిగింది. సో ఇతని కాలంలో జరిగిన దండయాత్రలు ఏంటి, రాజ్య విస్తరణ ఏ విధంగా చేపట్టబడింది? ఒకటి, నెల్లూరు ప్రభువు అంటున్నాం. మరి ఆ కాలంలో నెల్లూరు ప్రాంతానికి పరిపాలకుడిగా ఎవరు ఉన్నారు? రెండవ మనమసిద్ధి ఉన్నాడు. గణపతి దేవుడు అతనికి సహాయంగా, ఆ వారసత్వ యుద్ధంలో రెండవ మనమసిద్ధికి సహాయంగా సామంత భోజుని పంపించడం జరిగింది. క్రమంగా అతని నుండి ఈ కాలం నాటి మోటుపల్లి ఓడరేవుని పొందడం జరుగుతుంది. మొత్తంగా సామంత భోజుడు వలయార్ యుద్ధంలో విజయగండ గోపాలుని ఓడించాడు. రెండవ మనమసిద్ధికి నెల్లూరు రాజ్యాన్ని అందించడం జరిగింది. సో ఈ కాలంలో వచ్చిన ఒప్పందం ప్రకారం వచ్చింది ఏమవుతుంది, మనకి మోటుపల్లి ఓడరేవు అవుతుంది. ఎప్పుడైతే మోటుపల్లి ఓడరేవు వచ్చిందో కాకతీయ రాజ్యానికి విదేశీ వ్యాపారంతో సంబంధాలు ఏర్పడ్డాయి. వాటిని మరింత అభివృద్ధి చేసే క్రమంలో అతడు శాసనాన్ని వేయడం జరిగింది. ఆ శాసనాన్నే మోటుపల్లి అభయ శాసనము అంటాం. అభయము అంటే అష్యూరెన్స్ ఇవ్వడం. ఎవరికి ఇవ్వడం? వ్యాపార వాణిజ్యాలు చేసే వ్యక్తులకు ఇవ్వడం, విదేశీయులకు ఇవ్వడం. ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటేనే, అభయం ఉంటేనే, అష్యూరెన్స్ ఉంటేనే వారు వ్యాపార వాణిజ్యాలను కొనసాగించడం జరుగుతుంది. ఎలాంటి దోపిడీ విధానాలకు వెళ్ళరు. అన్నిటిని రక్షిస్తూ తాను అష్యూరెన్స్ ఇస్తూ అభయ శాసనాన్ని వేయడం జరిగింది. సో ఇక్కడ అభయ శాసనాన్ని వేయడం జరిగింది ఎవరు? గణపతి దేవుడు. క్రమంగా ఈ అభయ శాసనాన్ని అమలు చేయడం కోసం సిద్ధయ్య దేవుడిని నియమించాడు. తీరాంధ్రలోని దివిసీమ ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం గణపతి దేవుడు తన సేనాధిపతులను పంపించడం జరిగింది. అలా పంపించబడిన సేనాధిపతి ముత్యాల చౌండ సేనాని అంటాం, చౌండరాయుడు అంటాం. ఇతడు తీరాంధ్రను పాలిస్తున్న అయ్య వంశానికి చెందిన పినచోడుని ఓడించడం జరుగుతుంది. క్రమంగా పినచోడు గణపతి దేవునితో వైవాహిక సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఈ సందర్భంలోనే మనకి ముత్యాల చౌండ సేనాని పొందిన బిరుదులు దిపిలుంటక, దీవిచూరకార అనే బిరుదులు పొందాడు. సో ఎందుకంటే దివిసీమ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. నెక్స్ట్ గమనిస్తే పినచోని యొక్క కుమారుడు జయాపసేనాని పినచోని యొక్క కుమార్తెలని వివాహం చేసుకున్నాడు. జయాపసేనాని భావమర్ది అవుతాడు కాబట్టి అతడు ఈ రాజ్యంలో గజసాధిపతిగా, గజ దళానికి అధిపతిగా నియమించబడడం జరిగింది. మరి ఇలాంటి జయాపసేనానే కాలక్రమంలో అనేక గ్రంథాలు రాశాడు. సంస్కృత భాషలో రాసిన గ్రంథాలు గమనిస్తే నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి అంటున్నాం. ఈ 3 పుస్తకాలలో మనకు ఇప్పటికీ అమల్లో ఉంది, అందుబాటులో ఉంది కేవలం నృత్య రత్నావళి అంటున్నాం. ఈ నృత్య రత్నావళిలోని భంగిమలే రామప్ప దేవాలయం మీద నిర్మించబడ్డాయి. ఆ నిర్మాణాలను ఆధారంగా చేసుకొని నటరాజ రామకృష్ణ, డాక్టర్ నటరాజ రామకృష్ణ నేటి పేరిణి నృత్యాన్ని రూపొందించడం జరిగింది. సో అలాంటి పేరిణి నృత్యం యొక్క ప్రస్తావన మనకి నృత్య రత్నావళిలో ఉన్నట్టుగా కనబడుతుంది. సో నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి అనే గ్రంథాలు మనకి జయాపసేనాని చేత రాయబడ్డాయి. కళింగ ఆక్రమణ కోసం రేచర్ల రాజానాయకుని పంపించడం జరుగుతుంది. అంటే గణపతి దేవుని కాలంలో కళింగ ప్రాంతం కూడా ఆక్రమణకు గురి అవుతుంది. అలాంటి క్రమంలో వెళ్ళిన వ్యక్తి రేచర్ల రాజానాయకుడు అంటున్నాం. చోడ భీముడు అనే సేనాధిపతులను పంపించడం జరిగింది. అంటే 2 సేనాధిపతులని కళింగ ప్రాంతానికి పంపించడం జరిగింది. ఈ కళింగ యుద్ధంలో క్రమంగానే అశోకుడు మతాన్ని మార్చుకుంటాడు. జైనంలోని నుండి బౌద్ధంలోకి రావడం జరుగుతుంది. అలాంటి ఈ కళింగ ప్రాంతం అంటే నేటి ఒడిస్సా ప్రాంతం అనవచ్చు. అలాంటి ఒడిస్సా ప్రాంతంలోని కళింగ రాజ్యాన్ని ఆక్రమించడం కోసం రేచర్ల రాజానాయకుడు చోడ భీముణ్ణి పంపించడం జరిగింది. క్రమంగా గణపతి దేవుని యొక్క గురువు విశ్వేశ్వర శంభు అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఈ విశ్వేశ్వర శంభుకి అతని నుండి శైవ దీక్షను తీసుకొని అతనికి భూములని దానంగా ఇచ్చాడు. అలా ఇచ్చిన గ్రామం కాండ్రకోట గ్రామం అవుతుంది. ఇలాంటి కాండ్రకోట గ్రామం రుద్రమాదేవి కూడా ఇతనికి గ్రామాన్ని దానంగా ఇస్తుంది. దాన్ని మందడ గ్రామము అంటాం. గణపతి దేవుడు ఇస్తే కాండ్రకోట, రుద్రమాదేవి ఇస్తే మందడ గ్రామాలు అంటాం. ఈ గ్రామాలను విశ్వేశ్వర శంభు ఏం చేశాడు? తన మతం అభివృద్ధితో పాటుగా విద్యాలయాలను కూడా ఏర్పాటు చేశాడు. ఆ విద్యాలయాలనే మనం ఏమంటాం? గోలకీ మఠాలు అంటాం. ఈ గోలకీ మఠాల యొక్క ఉద్దేశం ఏంటి? శైవాన్ని విద్య రూపంలో వ్యాప్తి చేసే క్రమంగా చేశాయి. అంటే గోలకీ మఠాలు శైవ విద్యాలయాలుగా పిలువబడుతున్నాయి. అదేవిధంగా విశ్వేశ్వర శంభు గోలకీ మఠాలని శైవ విద్యాలయాలుగా నిర్మించడం జరిగింది. మొత్తంగా గణపతి దేవుడు ఓరుగల్లు పట్టణాన్ని పూర్తి స్థాయిలో ఒక బలమైన కోటగా మార్చి రాజధానిని పూర్తిగా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. 1254లో ఓరుగల్లు కోటకు మరొక పేరు. అంటే 1254 నాటికి పూర్తిగా రాజధానిని షిఫ్ట్ చేశాడు. అలాంటి ఓరుగల్లు కోటకు మరొక పేరే ఏడుమట్టి కోటల నగరంగా పిలుస్తున్నాము. వరంగల్ పట్టణాన్ని ఏకశిలా నగరం, ఒంటికొండ మరియు ఓరుగల్లు అని పిలవడం జరుగుతుంది. క్రమంగా ఏమవుతుంది? గణపతి దేవుని కాలంలో మనకి
వరంగల్ పూర్తి స్థాయి రాజధానిగా మారింది. మరి అలాంటి గణపతి దేవుడు ఏ విధంగా మరణించాడు గమనిస్తే ముత్తుకూరు యుద్ధము అంటున్నా 1262లో జరిగిన ముత్తుకూరు యుద్ధం. ఈ యుద్ధంలో గణపతి దేవుడు మరణించాడు అనేది చరిత్రకారుల యొక్క వాదన. రైట్, ఆ పాండ్యుల చేత మనకి ముత్తుకూరు యుద్ధంలో గణపతి దేవుడు ఓడించబడుతున్నాడు. దీంతో తన రాజకీయ ప్రస్థానం నుండి బయటపడతాడు. క్రమంగా రుద్రమాదేవిని పటోలోధృతిగా ప్రకటించడం జరుగుతుంది. రుద్రమాదేవి 1262 నుండి 1289 మధ్య పరిపాలన చేస్తుంది. మొత్తం 27 సంవత్సరాలు, దాదాపు 3 దశాబ్దాల కాలం. మొత్తం భారతీయ చరిత్రలోనే పరిపాలకురాలుగా ఉన్న మహిళ, ఎక్కువ కాలం పరిపాలకురాలుగా ఉన్న మహిళ రుద్రమాదేవి అవుతుంది. 27 సంవత్సరాల పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ రుద్రమాదేవి రాజ్యానికి రాగానే తన యొక్క సోదరులతోని విరోధం అనేది ఏర్పడుతుంది. వాటిని అన్నిటిని వంచివేసి క్రమంగా ఒక శక్తివంతమైన పాలకురాలుగా మార్చబడడం జరిగింది. మరి ఇదే సందర్భంలో గమనిస్తే భారతీయ చరిత్రలో మహిళా పాలకురాలు ఎవరు? దక్షిణ భారతీయ చరిత్రలో, కాకతీయ చరిత్రలో మొట్టమొదటి మహిళా పాలకురాలు రుద్రమాదేవి. ఉత్తర భారతీయ చరిత్రలో, పూర్తి భారతీయ చరిత్రలో, ఢిల్లీ రాజ్య చరిత్రలో సుల్తానా రజియా ఉంటుంది. కాశ్మీర్ చరిత్రలో గిద్దాదేవి అనేది ఉండడం జరుగుతుంది. ఈ ముగ్గురు ప్రముఖమైన మహిళా పాలకురాలుగా గమనించవచ్చు. రుద్రమాదేవి యొక్క సంతానాన్ని గమనిస్తే ముమ్మడమ్మ, రుయ్యమ్మ, రుద్రమ్మ అనే ముగ్గురు మహిళలు ఉంటున్నారు. ముగ్గురు కూతుళ్ళే ఉన్నారు. ఇక్కడ కూడా కుమారుడు లేడు. కాబట్టి ముమ్మడమ్మ యొక్క భర్త మహాదేవుడు, రుయ్యమ్మ యొక్క భర్త ఇందులూరి అన్నల దేవుడు, రుద్రమ్మ యొక్క భర్త ఎల్లన్న దేవుడు అంటున్నాం. ఈ ముమ్మడమ్మ మహాదేవుని యొక్క కుమారుడే మనకు రావలసిన రెండో ప్రతాపరుద్రుడు అవుతున్నాడు. సో 1259లో రుద్రమాదేవి గణపతిని చేత పట్లోధృతిగా ప్రకటించబడడం జరిగింది. కాబోయే రాణిగా, రాజ్యానికి రాణిగా ప్రకటించబడడం జరిగింది. 1262లో రుద్రమాదేవి రుద్రదేవ మహారాజ బిరుదుతో కాకతీయ రాజ్యాన్ని అలంకరించడం జరిగింది. ఈ రుద్రదేవ మహారాజు అనే బిరుదు మొదటిసారిగా ప్రస్తావించిన వ్యక్తి బొల్లినాయకుడు అంటున్నాం. ద్వారాపాలకుడు అతడు. ఆ బొల్లినాయకుడే రుద్రమాదేవిని రుద్రదేవ మహారాజా అనే పేరు పిలవడం జరిగింది. మరి అలాంటి ఈ రుద్రమాదేవి గురించి శాసనాలు ఏంటి? సమాచారం ఎక్కడ లభ్యమవుతుంది గమనిస్తే బీదర్ కోట శాసనం, మాల్కాపురం శాసనం. ఈమె కాలంలో ఇటలీ యాత్రికుడు మార్కో పోలో రాజ్యానికి రావడం జరిగింది. ఈమె యొక్క శాసనాన్ని గమనిస్తే మాల్కాపురం శాసనం ఒక మహిళ యొక్క సమస్య ఆమెకు అర్థమవుతుంది కాబట్టి ప్రసూతి ఆసుపత్రుల గురించి వివరిస్తుంది. ఆ కాలంలో మహిళలకు సంబంధించిన, గర్భిణీ స్త్రీలకు సంబంధించిన ప్రసూతి హాస్పిటల్ని ఏర్పాటు చేసిన విషయం మాల్కాపురం శాసనంలో ప్రస్తావించబడింది. ఈమె యొక్క బిరుదులు గమనిస్తే రాయ గజకేసరి, రుద్రదేవ మహారాజా, ఇలాంటి బిరుదులు మనకి రుద్రమాదేవికి కనబడడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ యాదవ రాజ్యానికి చెందిన మహాదేవుణ్ణి ఓడించి రాయగజకేసరి అనే బిరుదును పొందుతుంది. ఎప్పుడైతే రాజ్యానికి రాజుగా ప్రకటించబడిందో ఆ సందర్భంలో రుద్రదేవ మహారాజా అనే బిరుదును పొందడం జరిగింది. మరణం గమనిస్తే చందుపట్ల శాసనం ఈ విషయాన్ని చెప్తుంది. 1289లో ఇక్కడ నెల్లూరు కేంద్రంగా జరిగిన తిరుగుబాటులో కాయస్థ అంబదేవుని యొక్క కుట్ర ఫలితంగా ఆమె చంపబడింది. ఆ విషయం మనకి చందుపట్ల శాసనంలో పేర్కొనబడుతుంది. మరి ఈ చందుపట్ల ఎక్కడ ఉంది? నల్గొండలోని చందుపట్ల అనే గ్రామంలో కనబడుతుంది. ఆ చందుపట్ల శాసనం ప్రకారం ఈమె చంపివేయబడడం జరిగింది. కుట్రపూరితంగా చంపివేయబడడం జరిగింది. మరి ఇలాంటి ఈ శాసనాలను గమనిస్తే మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. రుద్రమాదేవి ఏ విధంగా ఆ రోజు ప్రొజెక్ట్ చేయబడింది అంటే ఏనుగుపై ఎక్కిన, సింహంపై స్వారీ చేసిన శిల్పాలు రుద్రమాదేవి యొక్క ప్రతిభను చూపిస్తూ చెక్కబడ్డాయి. అంతేకాకుండా ఈమె కాలంలో వెనిస్ యాత్రికుడు లేదా ఇటలీ యాత్రికుడు మార్కో పోలో రాజ్యాన్ని సందర్శించాడు. మోటుపల్లి ఓడరేవు గురించి స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఎలాంటి సమాచారాన్ని ఇచ్చాడు? కాకతీయుల కాలంలో వస్త్ర సంపద ఎక్కువగా ఉంది. ఈ వస్త్రాలలో నేను ఎక్కడా చూడని వస్త్రాలు అంటే సాలెగూడును పోలిన వస్త్రాలు, అతి సన్నని దారంతో నేయబడిన వస్త్రాలు మోటుపల్లి ఓడరేవు నుండి అంతర్జాతీయ వ్యాపారం జరుగుతుంది అని. 2 రుద్రమాదేవి అత్యంత శక్తివంతమైన పాలకురాలు అని ఆ విషయం తన ట్రావెల్స్ అనే గ్రంథంలో పేర్కొన్నాడు. అలాంటి రుద్రమాదేవి మరణానంతరం రుద్రమాదేవికి సంతానం లేదు. కాబట్టి మొదటి కూతురు ముమ్మడమ్మ మహాదేవుడి యొక్క కుమారుడే రెండవ ప్రతాపరుద్రుడు రాజ్యానికి వస్తున్నాడు. మరి అలాంటి రాజ్యం యొక్క కాలాన్ని గమనిస్తే 1289 నుండి 1323 మధ్య రెండవ ప్రతాపరుద్రుడు మనకి రాజ్యపాలకుడుగా పరిగణించబడుతున్నాడు. ఇతడే ముమ్మడమ్మ మహాదేవుడి యొక్క కుమారుడు, అనగా రుద్రమాదేవి యొక్క మనవడుగా పిలువబడడం జరిగింది. ఇతని కాలంలోనే ప్రముఖ పేరిణి నాట్య కళాకారిణి. ఏంటి ప్రేరిణి అంటే? ప్రేరణ అని అర్థం. ప్రేరిణి అంటే ప్రేరణ, ఉత్తేజం చేయడం
అంటే కాకతీయ సైన్యాలు యుద్ధంలో పాలుపంచుకునే సందర్భంలో సైన్యాన్ని ప్రేరేపించడానికి ఉత్తేజపరచడానికి చేసే వీరావేశంతో కూడిన నాట్యాన్నే పేరిణి లేదా ప్రేరణ అంటాం. ఇది ఒక సంస్కృత్ వర్డ్. ప్రేరణ అనేది చైతన్యపరచడము అనే దాని ద్వారా సృష్టించబడింది పేరిణి. ఈ పేరిణి నాట్యకళ కాకతీయుల కాలంలో సృష్టించబడింది. తద్వారా సైన్యం ఉత్తేజితం పొంది యుద్ధంలో ఫలితం అనేది పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి పేరిణి నాట్య కళాకారిణి ఎవరి కాలంలో? రెండవ ప్రతాపరుద్రుని కాలంలో మనకి మాచలదేవి కనబడడం జరుగుతుంది. మరి ఈ మాచలదేవే ఈ పేరిణి నాట్యకలను మరింత విస్తృతపరచు దాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగానే వరంగల్ కేంద్రంగా ఆమె నాట్య కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా రెండవ ప్రతాపరుద్రుని కాలంలోనే అతని యొక్క బలహీనతను ఆధారంగా చేసుకొని తన సైన్యంలో కొంతమందిని తన వైపు తిప్పుకొని ఢిల్లీ సుల్తాన్ల యొక్క దాడులు అనేవి ప్రారంభమవుతున్నాయి. అలాంటి క్రమంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ వంశానికి సంబంధించి ఢిల్లీని పరిపాలించిన తుగ్లక్ వంశంలో గొప్పవాడైన మహమ్మద్ బిన్ తుగ్లక్ చేత కాకతీయ రాజ్యం పతనావస్థకు చేరింది అనే విషయం మనకి రెండు అంశాల ద్వారా తెలుస్తున్నాయి. ఒకటి విలాస తామ్రశాసనము అంటున్నాం, విలాస తామ్రశాసనము అంటున్నాం. మరి ఈ విలాస తామ్రశాసనాన్ని ఎవరు వేశారు అంటే ప్రోలయనాయక వేయడం జరిగింది. ఏ సంవత్సరంలో? 1323లో. సో దీని ప్రకారం కనుక గమనిస్తే ఇతని కాలానికి వరంగల్ కోట 77 బుర్జులుగా మారడం జరుగుతుంది. ఆ 77 బుర్జులకి ఒక్కొక్క బుర్జుకి ఒక్కొక్క సైన్యాధిపతి, ఒక్కొక్క సేవకుడు, ఒక్కొక్క సైనికుడు ఉండడం జరిగింది. తద్వారా ఒక శత్రు దుర్భేద్యమైన ఒక బలమైన కోటగా మార్పు చెందడం జరిగింది. అంతేకాకుండా ఇతని కాలానికి నాయంకరులు నియమించబడ్డారు. ఏంటి నాయంకర అంటే ఢిల్లీలో ఉన్న ఇక్తా విధానం, మొఘల్లో ఉన్న మన్సబ్దారీ విధానం, విజయనగరంలో ఉన్న అమరనాయక విధానం, కాకతీయులలో ఉన్న నాయక విధానం, ఈ 4 ఒకటి. అంటే రాజుకి యుద్ధంలో పాలు పంచుకునే సందర్భంలో సైన్యాన్ని సహకారం చేయడం కోసం ఇది ఒక సైన్య సహకార పద్ధతి లాంటిది. అంటే ఒక మిలిటరీ వ్యవస్థ అవుతుంది. అంటే ఒక ఒప్పందం ప్రకారం ఒక నిర్దిష్టమైన భూమిపై హక్కును కల్పిస్తూ దానికి నిర్ణయించబడిన సైన్యాన్ని పోషించాలి. అలాంటి సైన్యానికి, అలాంటి ప్రాంతానికి నాయకుడే నాయక అవుతున్నాడు. నాయంకర విధానం అవుతుంది. అంటే నిర్దిష్టమైన భూమిని అతని ఆధీనంలో ఉంచుతారు. తద్వారా ఏమవుతుంది అంటే ఆ భూమిపై ఉన్న పన్నును వసూలు చేసుకుంటూ రాజు నిర్ణయించిన సైన్యాన్ని అందించడం జరుగుతుంది. అలాంటి నాయంకర విధానం మనకి గణపతి దేవుని కాలంలో ప్రారంభమైతే ఏమవుతుంది రుద్రమాదేవి కాలంలో ఉచ్చస్థితికి చేరింది. ఇతని కాలంలో మనకి రెండవ ప్రతాపరుద్రుని కాలానికి 77 మంది నాయంకరులు నియమించబడ్డారు. అంటే సైన్యం ఎంత బలంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కాకతీయ రాజ్యం ముస్లిం దండయాత్రల గురించి మనకి రెడ్డి రాణి అనతల్లి వేసిన శాసనమే కల్వచేరు శాసనం, ప్రోలనాయకుడు వేసిన విలాస తామ్ర శాసనం కూడా ఈ విషయం తెలియజేస్తున్నాయి. అంటే మొత్తంగా చరిత్రకారులు తీసుకున్న ఆధారాలను బట్టి చూస్తే 8 సందర్భాలలో ఢిల్లీ సైన్యం కాకతీయ సామ్రాజ్యం మీద దాడి చేసినట్టుగా అర్థమవుతుంది. సో మరి ఇలాంటి దండయాత్రలో మొట్టమొదటి దండయాత్రను కనుక గమనిస్తే 1303 సంవత్సరంలో మొదటి దండయాత్ర జరిగింది. మరి ఇలాంటి దండయాత్ర ఎక్కడ జరిగింది, ఎవరి కాలంలో జరిగింది అంటే ఢిల్లీని పరిపాలించిన ఖిల్జీ వంశానికి చెందిన వ్యక్తే అల్లావుద్దీన్ ఖిల్జీ తన దక్షిణ భారతదేశ దండయాత్రలో భాగంగా కాకతీయ రాజ్యం మీద దండయాత్ర చేస్తాడు. ఆనాటి యాదవ రాజ్యం, ఆనాటి హోయసల రాజ్యం, ఆనాటి పాండ్య రాజ్యం, ఆనాటి కాకతీయ రాజ్యాల మీద దక్షిణ దండయాత్రలు చేయడం జరుగుతుంది. అలాంటి దండయాత్రలో భాగంగా 1303లో మొట్టమొదటి దండయాత్ర ఇక్కడ మనకి కాకతీయ రాజ్యం మీద జరుగుతుంది. ఆ రాజ్యంలో యుద్ధం జరిగిన ప్రదేశం కరీంనగర్లోని ఉప్పరపల్లి వద్ద జరుగుతుంది. చూడండి. సో కరీంనగర్లోని ఉప్పరపల్లి వద్ద జరిగితే ఢిల్లీ సైన్యాన్ని మన కాకతీయ సైన్యం ఓడించి పంపించడం జరుగుతుంది. మరి ఆ సందర్భంలో ఢిల్లీ సైన్యానికి సేనాధిపతి మాలిక్ ఫక్రుద్దీన్ అంటున్నాం. ఆ సందర్భంలో కాకతీయ సైన్యానికి సేనాధిపతులుగా ఉన్న వ్యక్తులు రేచర్ల వెన్నడు అంటున్నాం, పోతుగంటి మైలి అంటున్నాం. వీరు బలంగా ఉండి ఆనాటి ఢిల్లీ సైనిక వ్యవస్థని అడ్డుకోవడం జరిగింది. సైనిక వ్యవస్థను ఓడించి పంపించి వేయడం జరిగింది. కాలక్రమంలో అల్లావుద్దీన్ ఖిల్జీ వంశం పతనం చెంది ఆ క్రమంలోకి తుగ్లక్ వంశం రావడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడు, మళ్ళీ కాకతీయ రాజ్యం మీద దండయాత్ర చేశాడు. మరి ఎందుకు చేశాడు ఈ విషయాన్ని గమనిస్తే రెండవ సందర్భంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాల చేత రెండవ ప్రతాపరుద్రుడు ఓడించబడతాడు. ఒక ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. ఆ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరానికి నిర్దిష్టమైన స్థితిలో కప్పం చెల్లించడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రుసుము అంటాం, పేష్కాష్ అంటాం. చూడండి. సో ట్యాక్స్ పే చేయడానికి
అంగీకరించాడు. దాన్ని మనం కప్పం అంటాం. ఆ కప్పం ఎప్పుడైతే అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించాడో కట్టడానికి నిరాకరించడం జరిగింది. గియాసుద్దీన్ తుగ్లక్ వంశ స్థాపకుడు, అతడు కూడా వీరి నుండి మళ్ళీ ఓడించి అతని నుండి ఈ కప్పాన్ని తీసుకున్నాడు. ఎప్పుడైతే గియాసుద్దీన్ తుగ్లక్ మరణించాడో మళ్ళీ కప్పాన్ని కట్టడం ఆపివేశాడు రెండవ ప్రతాపరుద్రుడు. ఈ విషయం తెలుసుకున్న మహమ్మద్ బిన్ తుగ్లక్, నాకు నా వారసత్వంగా వచ్చే కప్పం కాకతీయ రాజ్యం నుండి రావటం లేదు, కాబట్టి స్వయంగా అతడే కాకతీయ రాజ్యం మీద 8వ రూపంలో 1323వ సంవత్సరంలో స్వయంగా మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆ సందర్భంలో అతనికి ఉన్న పేరు జూనా ఖాన్. సో జూనా ఖాన్ లేదా యువకుమారుడు అనవచ్చు. అలాంటి జూనా ఖాన్ లేదా మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యం మీద దండయాత్ర చేశాడు. మొత్తంగా ప్రతాపరుద్రుడు లొంగిపోవడం జరుగుతుంది. అతన్ని బందీగా తీసుకెళ్లి ఢిల్లీ రాజ్యానికి తీసుకొచ్చే ప్రయత్నంలోనే నర్మదా నదిలో దూకి మరణించడం జరుగుతుంది. దీంతో కాకతీయ ప్రస్థానం ముగిసిపోతుంది. ఎప్పుడైతే రెండవ ప్రతాపరుద్రుడు మరణించాడో కాకతీయ రాజ్యాన్ని సుల్తాన్పుర అనే పేరుతో ఎందులో ఢిల్లీ సుల్తానుల్లో ఢిల్లీ రాజ్యంలో విలీనం చేసుకోవడం జరుగుతుంది. ఇలా మనకి కాకతీయ రాజ్యం సుల్తాన్పుర అనే పేరుతో 1323వ సంవత్సరంలో ఢిల్లీ రాజ్యంలో విలీనం కావడం జరిగింది. ఇది కాకతీయ రాజ్యానికి సంబంధించిన సామంత కాకతీయ చరిత్ర మరియు స్వతంత్ర కాకతీయ చరిత్ర అవుతుంది.